మీనరాశి మిత్రులారా, 2026 మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని మీ దగ్గర నుంచి కుంభం నుంచి మీలోకి మారిపోయాడు, జన్మ శనిగా మారిపోయాడు. ఇప్పుడు శని అంటేనే ఒక భయం కదా, ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా. మీనరాశి మిత్రులారా, క్షణచిత్తం క్షణమాయ, నీళ్ళలో ఒక చాప ఉంటుందా, జిగ్జాగ్ 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 జిగ్జాగ్గా ఉంటుంది కదా. మీకు ఇప్పుడు శని భగవానుడు మీ దగ్గరికి వచ్చేసాడు, గురుస్థానంలోకి వచ్చేసాడు శని భగవానుడు. కానీ గురు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నవాడు కదా, ఆ శనిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి మిత్రులే. గురు భగవానుడు 3వ స్థానంలో, శని జన్మస్థానంలో, రాహు 12లో, కేతు 6లో, కుజుడు 4లో, సూర్యుడు బుధుడు 12లో, శుక్రుడు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టంలో కూర్చున్నాడు. ఇది సాధారణ నెల కాదు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు, కానీ గురు దారి చూపిస్తాడు. చాలదా? ఈ నెల మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీనరాశి మిత్రులారా, ఉగాది నెల మీకు ఎలా ఉండబోతుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటాం, జన్మరాశిలో ఒత్తిడి పెరుగుతుంది. నోటి దగ్గర వచ్చి కూర్చుంటాడు, కాళ్ళలో కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటాడు, ప్రమోషన్ ఆలస్యంగా ఉంటుంది, క్రమశిక్షణ ఉండకుండా ఉంటుంది, గౌరవం తగ్గుతుంది, అపార్థాలు చేస్తారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, అసాంఘిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం వస్తుంది. నో, ఉద్యోగమే కోల్పోతారు, జాగ్రత్త. స్ట్రిక్ట్గా ఉండండి. మిమ్మల్ని ఇలాగే ఉంటారని వాళ్ళు కామెంట్ చేసినా కూడా పర్వాలేదు, మీరు ఇలాగే ఉండాలి, తల ఎత్తుకునే ఉండాలి. వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్, దేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా చెప్పారో అలా ఉండండి. మీనరాశి మిత్రులారా, మీరందరూ కూడాను. ప్రైవేట్ రంగం వారికి ఉగాది తర్వాత చాలా బాగుంటుంది. విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగస్తులు కూడా మంచి పిలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ కంపెనీ రావచ్చు, లేదా కొత్త కంపెనీ రావచ్చు. జీతం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా జాయిన్ అయిపోండి, ఉద్యోగం లేకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఆ ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు చూసారా, ఐడల్గా ఉండేసరికి ఏమేమో ఆలోచనలు, ఏమేమో తప్పుడు నిర్ణయాలన్నీ వస్తాయి. కాబట్టి పని చేయండి, చాలా పేషెన్స్ ఉండాలి, బాగా పేషెన్స్ ఉండాలి. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అసలు తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఏదైనా మిమ్మల్ని తిడుతుంటే కోపానికి చలో నేను రిజైన్ చేసేస్తున్నాను, నేను రాను రేపటి నుంచి అంటే, రేపటి నుంచి బువా కష్టం. అందులోనూ జన్మ శని నడుస్తుంది, జాగ్రత్త మీనరాశి మిత్రులారా. కమింగ్ వ్యాపారానికి వచ్చేటప్పటికి మొదట 18 రోజులు అస్సలు వ్యాపారం ఉండదు. ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది. దాని తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారం కూడా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో యంత్రాలకి చెకప్ అవసరము, ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. అది కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కార్మికులతో సమస్య ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు సమన్వయం చేసుకుంటే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ పాత డీల్ పూర్తి అవుతుంది. ఎన్నో రోజులుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా కదా, ఎందుకంటే మీకు గురు భగవానుడు యోగంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది. పత్రాల పరిశీలన చాలా ముఖ్యం. మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు లేదా మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటే కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇస్ వెరీ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. బాగా చూసుకోండి, డ్యూల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇంకోట అవన్నీ కూడా చూసుకోండి. స్పెక్యులేషన్లో చాలా జాగ్రత్త. షేర్ మార్కెట్లో మార్చి 9, 14 మధ్యలో షేర్ చేయకండి. ఈ నెల కాస్త షేర్ మార్కెట్కి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి, జాగ్రత్త. ఇంకా ఆర్థిక స్థితి, మీనరాశి వారికి విదేశీయ ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఖర్చులు, మరమ్మత్తు, ఇల్లు రిపేర్ చేసుకునే మరమ్మత్తు, వాస్తు పరంగా చేసుకోవడం, పిల్లల స్కూల్ ఫీజు లేకపోతే కాలేజ్ ఫీజో, లేదా వైద్య రంగమైనటువంటి ఇదో, లేదా సర్టిఫికేషన్సో, లైసెన్సో, ఇన్సూరెన్సో, ఒకటే నెల ఎన్నో ఖర్చులు ఇలా క్రష్ అయిపోయి, ఒక చెరుకు మిషన్లో చెరుకు ఎలా వేస్తే పిప్పి అవుతారో అలా అవుతున్నారు మీనరాశి వాళ్ళు. అందులోనూ మీరు ఈ యొక్క సౌందర్యానికి కావలసినటువంటి వనరులు ఎక్కువ కొంటుంటారు. బాగా షోకు మీకు చెప్పులు కొనడము, బ్యాగులు కొనడము, షూస్ కొనడము, లేదా కాస్మెటిక్స్ వేసుకోవడం. స్త్రీ పురుషులు ఎవరైనా ఇలాంటి ఖర్చులు తగ్గించండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, డబ్బుల ఎఫెక్ట్ కూడా వస్తాయి, జాగ్రత్త. విలాస ఖర్చులు తగ్గించండి, అవుట్ సైడ్ ఫుడ్ ఈటింగ్ తగ్గించండి మీనరాశి మిత్రులు. ఇంకా దాంపత్యంలో చిన్న అపార్థాలు వస్తాయి, మనశ్శాంతి కూడా. భార్య భర్తలు కూర్చొని మాట్లాడండి, లేదా వాళ్ళ మధ్య అగాధం పెరిగి ఒకళ్ళ పట్ల ఒకళ్ళ వైరం, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు శత్రువులాగా ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకోండి. రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడి, నీ వల్ల నా తప్పైందా, నా వల్ల నీ తప్పైందా, ఎవరు తప్పు నాకు సారీ అని చెప్పేసి ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ డే ఫ్రెష్ డేగా ఉండండి. ప్రేమికులు, రహస్య విషయం బయటపడే అవకాశం ఉన్నాయి. పాత ప్రేమ తిరిగి రావచ్చు, లేదా ప్రేమికుల మధ్య అపార్థం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం, తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి.
తల్లికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయం తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, ఇంట్లో శుభవార్తలు వచ్చే వికాసం, కొత్త సంతానం రావడం, కొడుకు కూతురు లేదా మనవళ్ళు మనవరాళ్ళు ఇలా రావడం, లేదా కోడలు రావడం, లేదా అల్లుడు రావడం, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా 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 మీనరాశి వారికి ఉన్నాయి. సోదరుల మధ్య ఆప్యాయత కంప్లీట్గా తెగిపోతూ ఉంది. పిలిచి మాట్లాడి, భోజనం పెట్టి, ఒక చాయ్ కాఫీ ఇచ్చి మాట్లాడి అపార్థాలన్నింటినీ కూడా తొలగించేసుకోండి, చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి చక్కగా పంట ఈ నెలకు కాస్త మోస్తరుగానే ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం. పశువులకి కొంచెం ఎక్కువ దానా ఇవ్వడం లాంటిది ఒకటి చేయండి. ఈ కోళ్ల ఫారం వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్స్ పండించే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క మిల్లెట్స్ అంతా కూడా ఈ ఎండాకాలంలో పండించే పంటలు కొంచెం ఎక్కువ చేయండి. పసుపు వాళ్ళకి చాలా ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారంలో విజయ సూచన 22 తర్వాత ఉంది. రాజీ పడండి, చాలా మంచిది. విద్యార్థులకి పోటీ పరీక్ష కఠినంగా ఉంటుంది, కానీ సాధిస్తారండి మీనరాశి మిత్రులారా. ఐటీ, బ్యాంక్ సెక్టార్, డిఫెన్స్, పోలీస్, జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకైతే స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా డాక్టర్స్కి అయితే ఇంక విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా రీసెర్చ్ విభాగంలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చేసి బాగా ప్రెషర్, అసలు కుటుంబ సభ్యులదేని కలవలేనంత బిజీగా మీ యొక్క వృత్తిపరంగా రీసెర్చ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు, సైంటిస్టులు కానీ రీసెర్చ్ వాళ్ళకి. కానీ మంచి పేరు వస్తుంది అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. ఐటీ రంగం బాగా ఉంటుంది. టెక్నాలజీ, తర్వాత ఈ యొక్క ప్రింటింగ్ మీడియా, సినిమా వాళ్ళకి, టెక్నాలజీ వాళ్ళకి, తర్వాత మీడియా రంగం వాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ ఇందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోండి. ఇంకా చిన్నపాటి సినిమాలు తీస్తూ ఉంటారు చూస్తారా, లో బడ్జెట్ సినిమాస్, అవన్నీ కూడా ఓటీటీలో మీకు మంచి పేరు తెచ్చి మంచి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉగాది తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా యాక్టర్స్ కానీ లేదా చిన్న చిన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే స్టేజ్ యాక్టర్స్ ఉన్నా, వీళ్ళకందరికీ పోస్ట్ 22 చాలా కలిసి వస్తుందని కూడా ఉంది. ఇంకా మీకు ఆరోగ్య పరంగా తీసుకుంటే నడుము నొప్పి లేదా శరీరంలో ఏదో ఒక భాగంలో ఒక శస్త్రచికిత్స, కడుపు సమస్య, మూత్ర విసర్జన సమయ స్థలాల్లో చిన్నపాటి కురుపులు రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. వీటికన్నిటికీ కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జాగ్రత్త పడాలి. తేలికపాటి ఆహారం తీసుకోండి. కంపల్సరీ ఆరోగ్యం 10వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. అతి శక్తివంతమైనటువంటి ఒక పరిహారం చెప్తాను మీనరాశి మిత్రులారా, మీరు పాటించాలి. మీ పక్కన ఏదైనా నవగ్రహ దేవాలయం ఉంటే అందులో శనీశ్వరుడికి పోయి ఒక బెల్లం ముక్క పెట్టండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ప్రతి శనివారం ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని ప్రార్థన చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విద్యార్థినీలకి పుస్తకాలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చాలా మంచి జరుగుతుంది. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి కాపాడండి గట్టిగా. వాళ్ళే మీకు దైవం, ఆది దైవం. వాళ్ళని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట రోజు గురువారం. అదృష్ట రంగు పసుపు. అదృష్ట దిక్కు ఈశాన్యం. చివరిగా ఒక చిన్న మాట చెప్తాను మీనరాశి మిత్రులారా, మీ యొక్క లౌకికమైనటువంటి అలంకారాల కోసం తీసుకునే కాస్మెటిక్స్ లేదా డ్రెస్, దాని మీద తీసుకునే శ్రద్ధ మీ నిత్య జీవితంలో ఎదగడానికి పెట్టండి. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు అవసరమే సౌందర్యం, దాన్ని అతిగా తీసుకొని దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతారు. జాగ్రత్త పడండి. పరీక్ష నెలమైనా కూడా ఇది పరమ దివ్య అనుగ్రహం పొందే ఒక నెలగా మారుతుంది. మీరు సహనంతో నడిస్తే శని కృప, మీరు ధైర్యంగా ముందు అడుగు వేస్తే గురు ఆశీర్వాదం, ఇవి 2 కూడా వస్తుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనె మీ యొక్క ఇష్టదైవం దేవగ్రహం కండి వెళ్ళండి. తిరుపతికి వెళ్ళండి. వెంకటేశ్వరుని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ, ఆయన దగ్గరికి పోయి మోకాళ్ళ మెట్లు ఎక్కి పోయి ప్రదక్షిణం చేసి స్వామి మాకు అనుగ్రహం ఇవ్వండి అని ప్రార్థన చేయండి. దైవ ప్రార్థన కంటే ఈ నెల మీకు పెద్దగా ఏది లేదు. చాలా సహనంగా ఉండవలసినటువంటి సమయం. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. ఎంతటి వాళ్ళనైనా మీరు వ్యంగ్యంగా మాట్లాడే మాటలు మాట్లాడకండి, ప్రేమగా మాట్లాడండి. స్వతహాగానే మీరు సౌమ్యులు, కాస్త దాన్ని కొంచెం ఎక్కువ సౌమ్యతను పెంచుకుంటే చాలా మంచిది. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. వీటన్నిటికీ ఒక
పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం.
ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తెలుసుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.